వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థుల గురించి మనము చాలా విషయాలు విద్యార్థులకి తెలియచేయాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చాలా విషయాలు తెలుసుకోవాలి. విద్యార్థులకి ఖర్చులు ఏ రకంగా ఉంటాయి, అవి అవసరమైన ఖర్చులా, అనవసరమైనటువంటి ఖర్చులా అనేటటువంటి వివరాలు మనం తెలుసుకుందాము. ఆర్థిక విశ్లేషకులు హనుమండ్లు గారిని అడిగి ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. విద్యార్థుల ఖర్చులకు డబ్బులు ఇవ్వచ్చు అంటారా? విద్యార్థుల ఖర్చులు ఏమిటాయని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ విద్యార్థి అయినా కానీ, స్కూల్ స్టూడెంట్లో కానీ, కాలేజీలో కానీ, ఇదే ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, హై లెవెల్కి వెళ్ళినా కొద్దీ వాళ్ళకి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. కానీ వాళ్ళకి ఏం ఖర్చు ఉంటాయి? స్కూల్ ఫీజు ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, బుక్స్ ఉంటాయి, తర్వాత అవసరమైన స్టేషనరీ ఉంటుంది, యూనిఫామ్ ఉంటుంది. అవన్నీ ఖర్చు తల్లిదండ్రులు ఇస్తారు కాబట్టి మిగతా ఖర్చులు ఏముంటాయని ఆలోచించాల్సిన అవసరం ఉంది. అవన్నీ విద్యార్థులకు అవసరమైన ఖర్చులన్నీ కూడా ఒకటేసారి తెలిసిపోతుంది, లేకపోతే ఇన్స్టాల్మెంట్ ప్రకారం వాళ్ళ పేరెంట్స్కి తెలుస్తుంటాయి కాబట్టి సమస్య ఉండదు. కానీ మిగతా ఖర్చులు ఏముంటాయనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సాధారణంగా నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు పెట్టాలనుకుంటే తప్ప అవసరమైన ఖర్చు చాలా తక్కువగానే ఉంటాయి. అంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటే, ఎక్కడికైనా సినిమాకి వెళ్ళాలనుకుంటే ఖర్చు కావచ్చు, హోటల్కి వెళ్ళాలంటే ఖర్చు కావచ్చు, ఫ్రెండ్స్ వెళ్ళాలనుకుంటే ఖర్చు కావచ్చు. కానీ హాస్టల్ నుండి చదువుకోవాలన్నా, స్కూల్లో ఇంటి దగ్గర నుండి చదువుకోవాలనుకున్నా కానీ వేరే పెద్దగా ఖర్చులు ఉండకపోవచ్చు. కాబట్టి ఆ ఖర్చు అనేది నా దృష్టిలో విద్యార్థులకు ఈ ఈ అవసరమైన ఖర్చులు, అంటే స్కూల్కి సంబంధించి, కాలేజీ సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి మిగతా ఏ ఖర్చులు అయినా కానీ అనవసరమైన ఖర్చులు. వాటిని ఎంత తగ్గిస్తే ఆ విద్యార్థి అంతగా సెల్ఫ్ రియలైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత చదువు మీద కాన్సన్ట్రేట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఖర్చు పెట్టి వేరే చోటికి వెళ్ళినప్పుడు, స్నేహితులతో వెళ్ళినప్పుడు కానీ, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ, సినిమాకి వెళ్ళినప్పుడు కానీ, హోటల్కి వెళ్ళినప్పుడు కానీ, అప్పుడు ఆ టైం వేస్ట్ అవుతుంది. తర్వాత దాంతో అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. తర్వాత సబ్జెక్ట్ మీద అనాలిసిస్ చేసుకునే టైం ఉండదు. ఇవన్నిటి వల్ల సబ్జెక్ట్ని అర్థం చేసుకొని అనలైజ్ చేసుకునే టైం సరిపోదు. అప్పుడు విద్యార్థికి ఆ విద్య మీద శ్రద్ధ తగ్గడం, లేకపోతే క్వాలిటీ తగ్గడం, పేషెన్స్ దాని మీద ఇవన్నీ తగ్గే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థి ఉన్నప్పుడు ఓన్లీ విద్య గురించి ఆలోచించాలి తప్ప మిగతా ఏ ఆడంబరం గురించి కానీ, ఈ యొక్క అనవసరమైన సర్కిల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలనుకోవడం కానీ, లేకపోతే పార్టీలే కానీ, ఫ్రెండ్స్ పార్టీలు అని కానీ ఏది చేసినా కానీ ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా టైం సరిపోదు. డబ్బు కంటే ముఖ్యం టైం. అక్కడ కాలేజీలో, స్కూల్ ఎడ్యుకేషన్ చదివింది ఇంటికి వచ్చినా కానీ, హాస్టల్ ఉండి కానీ అనలైజ్ చేసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, ఏమైనా క్వశ్చన్ అడగడానికి ఆ టైం సరిపోవాలి. ఆ టైం అనేది నష్టం జరిగే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇంకా వేరే ఖర్చు పెట్టకపోతేనే విద్యార్థులకు మంచి. విద్యార్థులకు అడిగినంత ఖర్చులకు ఇవ్వాలా, లేకుంటే అవసరమైన వాటికి ఇవ్వాలంటారా? ఈ విషయం తల్లిదండ్రులు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. విద్యార్థులు అడిగినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే, పిల్లలు కూడా మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారు, ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసి నాకు కూడా అలాగే ఉండాలి, అంతకంటే బాగుండాలి, వాళ్ళని నేను గొప్ప అనిపించుకోవాలి అని చెప్పిన ఆలోచన ఉంటుంది విద్యార్థులు. ఆ యుక్త వయస్కులు అలాంటి అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా అంటే వాళ్ళకి ముందే చెప్పాలి, లేదు అలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు, నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయు, చదువులోనే మంచి మార్కులు తీసుకొచ్చుకో, చదువులోనే మంచి గుర్తింపు తీసుకొచ్చుకోవాలి, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మంచి ఫలితం తీసుకురావాలి తప్ప ఇలాంటి మిగతా విషయాల జోలికి వెళ్ళకూడదు అని తల్లిదండ్రులు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దాని కొరకు విద్యార్థులకు అవసరమైనది ఇవ్వండి, అవసరమైనప్పుడు ఇవ్వండి. కానీ అవసరం లేని ఖర్చుల కొరకు, ఆడంబరాల కొరకు, స్నేహితుల కొరకు కానీ, వేరే పార్టీలో కానీ, ఫంక్షన్స్ కానీ, వీటికి కానీ ఇలాంటి అవసరం లేకుండా ఇవ్వకపోతేనే బాగుంటుంది. అంటే కంట్రోల్ చేసే పద్ధతి తల్లిదండ్రులు చేయాలి. వాళ్ళే డబ్బులు ఇవ్వడం తగ్గించాలి. అనవసరం ఇవ్వకపోవడం తగ్గించాలి. ఒకవేళ అవసరం అనుకుంటే మాత్రం మీరు దగ్గరెళ్ళి కొనివ్వండి, కానీ మాత్రం వారికి ఆ డబ్బులు ఇవ్వకండి. అది మాత్రం కండిషన్ ఉంది. వాళ్ళు ఏది అడిగారో అది కొనివ్వండి, అవసరమైనప్పుడు కొనివ్వండి, లేకపోతే ఇవ్వకండి. వాళ్ళు తల్లిదండ్రులు ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత ఖర్చు పెట్టే స్తోమత ఉన్నా కానీ పిల్లలకు మాత్రం ఖచ్చితంగా ఒక యుక్త వయసు వచ్చేంత వరకు కూడా ఆర్థిక విషయాల్లో ఎంత కంట్రోల్ చేయడము, ఎంత బాధ్యతగా ఉండడం నేర్పితే వాళ్ళ భవిష్యత్తులో అదే అడిగిన బాధ్యత ఉంటాము. ఖర్చుల్ని కూడా జాగ్రత్తగా పెట్టడము, ఒక
అభివృద్ధిలోకి రావడం వచ్చే అవకాశం ఉంటుంది. ఎంతో మనం చూసాము కాలేజ్ లైఫ్లో ఎంతో ఖర్చు పెట్టిన వాళ్ళు, ఎక్కువ టైం వేస్ట్ చేసిన వాళ్ళు, కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా విద్య కూడా కేర్ చేయకుండా ఇష్టం వచ్చా ఖర్చు పెట్టి టైం స్పెండ్ చేసి ఇచ్చేసిన వాళ్ళు ఇప్పుడు జీవితంలో ఎంత బాధపడుతున్నారో మనం చాలామంది చూసాం. అప్పుడు అదే విధంగా విద్యార్థులు ఎంతో కష్టపడి టైంని జాగ్రత్తగా వాడుకొని విద్యార్థులు చెప్పిన దాన్ని జాగ్రత్తగా ఇది చేసుకొని ఉపయోగించుకొని అవసరమైన మాత్రమే వాడుకొని చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంత భవిష్యత్తులో బాగున్నారు. కంపేర్ చేసుకుంటే చాలా మనకు తెలుస్తుంది ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ అనేది. కాబట్టి తల్లిదండ్రులు కంట్రోల్ చేయగలిగింది ఏంటంటే డబ్బులు ఇచ్చే మీరే కాబట్టి ఆ డబ్బులు ఇచ్చేది అంటే దేనికోసం ఇస్తున్నాము, అవసరమా కాదా, అవసరం లేకపోతే ఇవ్వకండి. అది వాళ్ళు ఎంత బాధపడ్డా, ఎంత బాధ పెట్టినా, ఎంత ఇది చేసినా కానీ వాళ్ళకి ఒకసారి ఇవ్వరని తెలిసిపోయిన రోజున వాళ్ళు కంట్రోల్ అయిపోతుంటారు. కానీ ఒకసారి ఇస్తూ ఏం కాదులే నెక్స్ట్ టైం ఆపేస్తాను అంటే ఇప్పటికీ సాధ్యం కాదు. ఎవ్రీ టైం ఇది ఫస్ట్ టైం. కాబట్టి వాళ్ళకి అవసరమైనది ఇవ్వండి, అవసరమైనప్పుడు ఇవ్వండి, అవసరం లేనిది ఏది కూడా ఇవ్వకండి. అప్పుడు ఎందుకంటే యుక్త వయసులో ఎన్నో ఆకర్షణలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉంచాల్సిన అవసరం, విద్యార్థి దూరంగా ఉంచాల్సిన అవసరం. వాళ్ళ బాధ్యతగా ఉండాలంటే భవిష్యత్తు కూడా బాగుండాలి, బాధ్యతగా ఉండాలి. వాళ్ళ అనుకుంటే వాళ్ళ అభివృద్ధిలోకి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని బాధ పెట్టాలి. మనల్ని బాధ పెట్టినప్పుడు తల్లిని కూడా బాధ అనిపిస్తుంది, సంతోషం అనిపించదు. కానీ అయినా కానీ బాధ పెట్టాలి, బాధపడాలి. కానీ భవిష్యత్తు బాగున్నప్పుడు అప్పుడు మనకు గుర్తొస్తుంది వీళ్ళు ఎందుకు ఆపారా అనేది. అప్పుడు వాళ్ళు గుర్తుంచుకుంటారు ఖచ్చితంగా వాళ్ళకి తల్లిదండ్రులని. అప్పుడు జ్ఞాపకం చేసి అప్పుడు అనుకుంటారు మనం ఎందుకు ఇవ్వకపోవడం మంచిది మాకు, లేకపోతే ఇలాంటి టైం వేస్ట్ చేయడము, అనవసరంగా ఖర్చు పెట్టడము ఇలాంటివన్నీ జరిగి ఉండేది. అనవసర సర్కిల్ ఇవన్నీ ఉండేది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదని విషయం తర్వాత తెలుస్తుంది వాళ్ళకి. కానీ అప్పుడు తెలిసేంత వరకు మాత్రం మనం కంట్రోల్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులు డబ్బులు ఇచ్చే వాళ్ళకి. ఇప్పుడు విద్యార్థులు పెట్టినటువంటి ఖర్చులకి తల్లిదండ్రులు లెక్క అడిగితే మంచిది అంటారా మీరు? ఖచ్చితంగా అడగాలి. ఎందుకంటే మీరు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి దేనికోసం ఇస్తున్నావు, అది దానికోసం పెట్టావు, ఇంకా దేనికోసం పెట్టావా, సాక్ష్యం అడగాలి. ఇంకా నా ఉద్దేశంలో బిల్లు కానీ లేకపోతే ఇట్లా చేసి దేనికోసం ఖర్చు పెట్టిన సాక్ష్యం కూడా తీసుకోవాలి. ఎందుకంటే మీరు కంట్రోల్ చేయడం ఎవరి కోసం చేయట్లేదు, ఆ పిల్లల భవిష్యత్తు కోసం కంట్రోల్ చేస్తున్నారు మీరు. కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం బాధ పెట్టైనా కానీ బాధపడైనా కానీ మాత్రం వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, రెగ్యులేట్ చేయాలి వాళ్ళని. రెగ్యులేషన్ లేకపోతే ఇది కూడా ఇష్టం వచ్చేట్టుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. మనం నదీ జలాలు చూడండి, డ్యామ్ లేదనుకోండి ఎలా ఉంటుంది నది, ఇష్టం వచ్చేట్టుగా ఎక్కడ పళ్ళం ఉంటే అక్కడ పరిగెత్తుంది. అలా కాకుండా మీరు డ్యామ్ కట్టేసి కెనాల్ ద్వారా ఆ నీటిని మారిస్తే పొలాలకు మారిస్తే పంటలు పండే అవకాశం ఉంటుంది. నది ద్వారా ఎంత నీరు వేస్ట్ అవుతుందో ఈ డ్యామ్ ద్వారా అదే నీరు పంట పొలాలకు ఉపయోగించి మనకు ఆహారం ఉత్పత్తి చేసే విధంగా తయారవుతుంది. ఆ విధంగా మనము రెగ్యులేట్ చేయడం అంటే కంట్రోల్ చేయడం వేరు, రెగ్యులేట్ చేయడం వేరు. కంట్రోల్ చేయడం అంటే పూర్తిగా ఆపేయడం, రెగ్యులేట్ చేయడం అంటే సరియైన పద్ధతులు ఉపయోగించడం అనమాట. అలాంటి దాన్ని చేస్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉండే అవకాశం ఉంటుంది. పిల్లలకి ఖచ్చితంగా బాధపడతారు. వాళ్ళు ఎంతోమంది ఇంకా కోప్పడుతుంటారు, కొందరు అలిగిపోతుంటారు, ఇంటికి వెళ్ళిపోతాం అట్లుంటారు, ఇవన్నీ చేస్తుంటారు. అవన్నీ భరించాలి. తర్వాత వాళ్ళని ఎప్పుడు తెలుస్తుంది, స్టూడెంట్ దాటిపోయిన తర్వాత వృద్ధులకు వచ్చిన తర్వాత అప్పుడు నన్ను కంట్రోల్ చేయడం వల్ల నేను బాగున్నా అనే విషయం ఒక 40 సంవత్సరాలు తెలుస్తుంది. అంటే అప్పటి వరకు కూడా కనుక వాళ్ళకి తెలిసేంత వరకు మీరు వాళ్ళని వదిలేయకుండా వాళ్ళని జాగ్రత్తగా ఉంచుతూ, అంటే మనము ఎప్పటికీ కూడా కంట్రోల్లో మేనేజ్ చేయకపోయినా రెగ్యులేట్ చేయడం మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఇచ్చిన ఖర్చులు ఖచ్చితంగా దేనికోసం పెట్టారు అడగాలి, సాక్ష్యం తీసుకోవాలి. ఖచ్చితంగా తీసుకుంటేనే వాళ్ళకి అలవాటు కూడా చేయాలి. నేను ఇలా తీసుకున్న డబ్బులు ఇలా ఖర్చు పెట్టాను, ఇలా ఇస్తున్నానని చెప్పిన విషయం తెలిస్తే భవిష్యత్తులో కూడా బాధ్యతగా ఖర్చు పెట్టడం అనేది అలవాటు అవుతుంది. అదేవిధంగా విద్యార్థులకి, వెహికల్కి, ఇతర ఖర్చులకి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వటం మంచిది అంటారా? ఖచ్చితంగా మంచిది కాదు. విద్యార్థులకి వాళ్ళకి ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళడానికి బస్సు ఉంది, హాస్టల్ స్కూల్ కాలేజ్కి వెళ్ళడానికి అవసరమే లేదు. మీకు ఆటోలో బస్సులో వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు మీకు వెహికల్ ఎందుకు అసలు? విద్యార్థికి ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు నీకు వేరే అవసరం లేదు. బస్సులో వెళ్ళండి, అంతేగాని నీకు బైక్ ఎందుకు, కార్ ఎందుకు, కాలేజీకి వెళ్ళేసి ఎందుకు నీకు బైక్, నీకు అవసరం? అది ఆడంబరమే అవుతాయి. ఖచ్చితంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లలకు, చదువుకునే పిల్లలు ఏ కాలేజ్ అయినా కానీ, ఏ స్కూల్ అయినా కానీ, ఏవైనా కానీ అవసరమైతే దించినండి స్కూల్ దగ్గర, కానీ వాళ్ళకు కాలేజీ దించడానికి మాత్రం వాళ్ళకు వెహికల్ ఇవ్వకండి. వాళ్ళు చెడగొట్టేటి వెహికల్ ఒకటి, డబ్బు ఒకటి, ఈ రెండు ఇవ్వకపోతే ఖచ్చితంగా బాగుపడతారు. 90% బాగుపడతారు. భవిష్యత్తులో కూడా వాళ్ళు బాధ్యతగా ఉంటారు, అలవాటు అవుతుంది. అలా కాకుండా వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాహనాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందరూ చెడిపోతారని కానీ చాలామంది చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి
అంటే స్నేహితులు కలవడము, పార్టీలన్నీ టైం వేస్ట్ చేయడము, కాలేజీకి వెళ్ళకపోవడము, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో పరీక్షలు రాయకపోవడం, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మూడ్ బాగాలేదంటారు, లేకపోతే ఏదో అంటారు, ఏదో అంటారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పిల్లలకు ఇవ్వకూడని వాటిలో వాహనాలు ఒకటి, అనవసరమైన అధికమైన డబ్బులు ఇవ్వడం, ఈ రెండు చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడు బాధపడతారు కరెక్టే, కానీ తర్వాత ఖచ్చితంగా భవిష్యత్తులో గుర్తుంచుకున్న తల్లిదండ్రుల్ని ఇలా క్రమశిక్షణ మాత్రం మెచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా విద్యార్థుల ఖర్చులకి అసలు విద్యార్థులకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అనేటటువంటి విషయాలు చాలా చక్కగా వివరించారు. అదేవిధంగా చదువుకునేటటువంటి విద్యార్థులకి అవసరమైనటువంటి ఏంటి, అవసరం లేనటువంటి ఏంటి అన్నీ కూడా ప్రతి ఒక్కటి చాలా చక్కగా వివరించారు వారు. నమస్కారం సార్.